సార్ ఏం పేరండి మీ పేరు? శ్రీనివాస్ అన్న. శ్రీనివాస్ గారు ఏం లేదు, సర్వే చేస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ఒక ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇటువైపు చూస్తుంది. బీఆర్ఎస్ ఏంటి, తర్వాత కాంగ్రెస్ ఏంటి, బీజేపీ ఏంటి అనేది ఎలా ఉన్న పరిస్థితి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన కొన్ని పనులు, ఈ ప్రభుత్వం చేసే పనులు ప్రజల నాడిలో బాగా ఉన్నాయి. మొన్న ఒక ఉప ఎన్నిక వచ్చిపోయింది కంటోన్మెంట్ లో ఏమో వాగ్దానాలు ఇచ్చారు. రాగానే మేము ఇవి ఇస్తాము అవి ఇస్తాము, 600 ఇండ్లు ఇస్తాము అవి ఇస్తామని చెప్పేసి ప్రజలను మభ్య పెట్టారు. అప్పటి వరకు ఒక సిచ్యువేషన్ ఉండే, కానీ ఈ సిచ్యువేషన్ లో ఘోరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న జూబ్లీ ఎలక్షన్ ను రాష్ట్రం చూస్తుంది, దేశం చూస్తుంది, అన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందని. కానీ ప్రజల తీర్పు బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు తెలిసి మేము చాలా మందితో మమేకం తిరుగుతాం, అన్ని పార్టీలతో మనకు సంబంధాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే లోకల్ ఈయనకున్న ఒక వ్యక్తిత్వం ఒకటి, ఇటు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, ఈ రెండు ఆయనకు కొంచెం మైనస్ ఉన్నాయి. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి ఏంది, వ్యక్తిగత ఇమేజ్ ఏం పనిచేయదు. వ్యక్తిగత ఇమేజ్ కొంతవరకు పనిచేస్తుంది, ఆయనకు నమ్ముకున్న అనుచరులు ఉంటారు, కానీ వ్యక్తిగతమైన ఇమేజ్ కూడా అవసరమే. అయితే ఆయనకున్న నేపథ్యం ఏంది, కుటుంబ నేపథ్యం ఏంది, ఈ సమాజం కూడా ఒప్పుకునే పరిస్థితులు ఉండవు ఈ కాలంలో. ఈ సోషల్ మీడియా వచ్చిన కాలంలో ఎన్నడో ఎప్పుడో పైల్మాన్ అంటే భయపడదు. కూడా వాళ్ళ మీద కూడా నిన్న స్టార్ట్ అయినా 170 మందికి. అంటే ఇది ఎంత దూరం పరిణామాలు తీసుకుంటారంటే ప్రజలు, అది ఎవరు కూడా తెలంగాణ సమాజం ఒప్పుకోదు. అనిశ్చితకు ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. ఒకవేళ ఆత్మాభిమానానికి ఓటేస్తారు తప్ప ఆత్మాభిమానం లేకుండా ఎవరు ఉండరు. కాబట్టి ఇది ఘోరమైన వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. 100% సునీతమ్మకు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మా రిలేషన్స్ ఉన్నాయి, అందరు విలేజ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఒక 10% ఎవరైనా ఉంటే ఆ 10% నడవదు కదా, 90% వర్క్ నడుస్తుంది. ఇక్కడ మరి ముస్లిం ఓటర్స్ ఎటువైపు ఉన్నారని మీరు అనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ ఎంఐఎం మిక్స్ అయ్యి ఉన్నాయి. ఎంఐఎం అనేది క్యాండిడేట్ నిలబెట్టలేదు, ఆల్రెడీ ఆయన ఎంఐఎం పార్టీలో చేసిపోయిండు. అప్పుడు ఇవ్వబడ్డ ఓట్లు కూడా చూస్తారు. ఒకవేళ 90% బీఆర్ఎస్ వాళ్ళకే అవకాశం ఉంది, ఒక 10% వాళ్ళకు కూడా పడతాయి. కానీ అది కూడా ఎడ్జ్ కాదు కదా, ఎందుకంటే 130,000 ఓట్లు వాళ్ళే ఉన్నారు, ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి కీలకమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళు 100% బీఆర్ఎస్కి అవకాశం సపోర్ట్ చేస్తారు. చూస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా. నిన్న ఇలా బోడబండ ఒక ఆయన, ఇంకొక ఆయన అందరూ చేరుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళ పోయి చేరిందంటే గొప్ప, ఆపోజిషన్ పార్టీలకు వస్తున్నారు అంటే అయిపోయాయి నీ పని. ఇంకోటి సీఎం 40 మందిని క్యాంపెయిన్ పెట్టుకొని అది తిరుగుతున్నప్పుడే అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీ దగ్గర బలం లేదు, గవర్నమెంట్ దగ్గర బలం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అన్ని నా చెల్తాయి, ఏదో మొన్న వేసిరు కదా అనుకుంటారు. కానీ ఘోరంగా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అవుతాడు. ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిన గవర్నమెంట్ వాళ్ళే చెప్తారు. గన్ కల్చర్ వాళ్ళే తీసుకొచ్చారు. నిన్న మనం చూస్తున్నాం, మనం గన్ కల్చర్ తీసుకొచ్చారు, గుండాయిజీ కల్చర్. ఇది ఎన్ని రోజులు పనిచేస్తే పనిచేయదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కనీసం ఇచ్చిన గ్యారంటీలలో కనీసం కొన్ని అయినా చేస్తే పేదలు బాగుపడతారు. కరెంటు, గ్యాస్ వరకు, అదేవిధంగా ఫ్రీ బస్ వరకు చేసామని చెప్తున్నారు కానీ 100కు 10 మందికి అయినాయి. 100కు 10 మందికి అయితే వాళ్ళు లెక్కకు రారు. పూర్తిస్థాయిలో ఏది కాలేదు, రైతు బీమా కాలేదు, రైతు బంధు కాలేదు, ఫ్రీ కరెంట్ కాలేదు, గ్యాస్ కాలేదు, ఏది ఇంతవరకు కాలేదు. నేను ఇది 100% చేసినని ఆయనే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి 100% ఫెయిల్యూర్ అవుతుంది ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ మరి బీజేపీ కూడా పోటీ చేస్తుంది కదా సార్, ఎట్లా కూడా చేస్తుంది బీజేపీ కూడా. సరే, వాళ్ళకు ఉన్న క్యాడర్ కూడా కొంత ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో మోడీని చూసి కొంతవరకు వాళ్ళకు కూడా కొన్ని పడే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఎడ్జ్కి వచ్చే పరిస్థితి కాదు కదా. సో పోటీ ఉంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి, బీఆర్ఎస్ కాంగ్రెస్కి, కాకపోతే బీజేపీ కొంతవరకు రావచ్చు. ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఓట్లు అంటే కామన్ అవి కొన్ని 10% 20% అటు ఇటు కామన్. స్టూడెంట్స్ కూడా, నిరుద్యోగులు కూడా నిలబడ్డారు కూడా తిరుగుతున్నారు. 100% బీఆర్ఎస్కే ఉన్నారు. అన్ని వర్గాలు ఏకమైపోయినాయి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది, అలా 2 ఏళ్ళ టైం అయిపోయింది. ఈ 3 ఏళ్ళ కనీసం ఎంతో కొంతమందికి లబ్ధి చేయాలంటే ఈ జూబ్లీ సెలక్షన్ గుణపాఠం కావాలి. ఎంతో కొంతమందికి లబ్ధి చేకూరాలంటే అధికార పార్టీలు ఉంటేనే వద్దని కొంతమందితో పని కాదు కదా. ఇప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు ఆశపడ్డలు పోతారు, మిగతా ఎవరు పోరుగా. కానీ ఇక్కడ బుద్ధి వస్తే కనీసం మిగతా పేదల కన్నా కొంతమందికి ఆ లబ్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. సునీత గారికి మంచి అవకాశాలు ఉంది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ కూడా ఉంది, ఆమె కూడా ఉంది. ఆమె మాట్లాడే విధానం మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. మాట్లాడతారు కానీ చాలా సౌమ్యంగా మాట్లాడతారు. ఎందుకంటే ఆమె ఒక గురిగా ఉంది, బాధలో ఉంది. ఏం మాట్లాడుతుంది? రేవంత్ రెడ్డి లాగా మాట్లాడాలంటే పద్ధతి కూడా కాదు కదా. జనం మెచ్చరు కదా అట్లా మాట్లాడితే. కాబట్టి 100% ఆమెకు
ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన అంటే ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాడు కాబట్టి మంచిగా ఉన్నది, ఆయనకు బాగుంటుంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% అవకాశాలు ఉన్నాయి. మినిమం నాకు తెలిసి 1,00,000 మెజార్టీ ఈజీగా రావచ్చు. 1,00,000 మెజారిటీ 1,00,000 మెజార్టీ రావచ్చు సార్. 3,90,000 కదా సార్ ఓట్లు. 1,00,000 మెజార్టీ అందులో రావచ్చు. అంతా కూడా ఉంది ఉంది ఉంది. అంత స్లమ్ ఏరియా. ఎవరు చూసినా ఎవరు మాట్లాడుకున్నా కూడా ఇదే డిస్కషన్. పథకాల ఎఫెక్ట్ బాగా గట్టిగా బాగా బాగా బాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.